Hello beginners, welcome to New Editech channel. Let's start another video in the series of hiring updates. సో ఈ రోజు అప్డేట్ వచ్చేసేసి ఒక ఇంటర్న్షిప్ గురించి చెప్పబోతున్నాను. అది కూడా ఫ్యూచర్స్ ఫస్ట్ కంపెనీ నుండి అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ఫుల్ స్టాక్ డెవలపర్ పొజిషన్కి వాళ్ళు ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ అట్లీస్ట్ 4 to 6 months ఇంటర్న్షిప్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో లొకేషన్ వచ్చేసేసి గురుగ్రామ్ హర్యానాలో ఉంటుంది. సో ఇది వాళ్ళ పొజిషన్ సమరీ అండ్ జాబ్ ప్రొఫైల్ అనమాట. అండ్ రిక్వైర్మెంట్ చూద్దాము. సో స్ట్రాంగ్ అకాడమిక్స్, డిగ్రీ ఎడ్యుకేటెడ్ ఆర్ ఈక్వివాలెంట్ అనమాట. సో ఈ రోల్కి ఎనీ డిగ్రీ లైక్ బీఈ, బీటెక్, ఎంటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు విత్ స్ట్రాంగ్ అకాడమిక్స్ అనమాట. అన్ని బ్రాంచెస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసేసి ఫ్రెషర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ రియాక్ట్, రెడిక్స్, జావా స్క్రిప్ట్, HTML5, CSS3 అండ్ టైల్విండ్ అనమాట. సో వర్క్డ్ ఆన్ ఫ్లాస్క్ అండ్ పైథాన్. సో నాలెడ్జ్ ఆఫ్ Node.js ఈజ్ ఎ ప్లస్. నెక్స్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ MongoDB ఇంక్లూడింగ్ డేటాబేస్ డిజైన్ అండ్ ఆప్టిమైజేషన్. సో ఇది వచ్చేసేసి వాళ్ళు ఉండాల్సిన వర్క్ ఎక్స్పీరియన్స్. అండ్ నెక్స్ట్ మీ స్కిల్ సెట్ ఏమి ఉండాలంటే ఎక్స్పీరియన్స్ విత్ గిట్ అండ్ వర్షన్ కంట్రోల్ వర్క్ ఫ్లోస్, ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైనింగ్ అండ్ కన్జ్యూమింగ్ రెస్ట్ఫుల్ APIs, ఫెమిలియారిటీ విత్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్స్ అండ్ టూల్స్, నాలెడ్జ్ ఆఫ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డిప్లాయ్మెంట్ ప్రాక్టీసెస్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అండ్ లాస్ట్లో కమ్యూనికేషన్ స్కిల్ కూడా మ్యాండేటరీ అనమాట. సో లొకేషన్ వచ్చేసి గురుగ్రామ్ హర్యానా. జాబ్ టైప్ 4 to 6 months ఇంటర్న్షిప్. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇమీడియట్ డేట్ ఆఫ్ జాయినింగ్ అనమాట. ఓకే, సో ఈ ఇంటర్న్షిప్ తర్వాత వాళ్ళు ఫుల్ టైమ్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ ఇంటర్న్షిప్ రోల్కి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. సో ఇక్కడ అప్లై నౌ అని బటన్ కనిపిస్తుంది కదా, సో క్లిక్ ఇట్. సో మీకు ఇక్కడ ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీ సర్ నేమ్, ఫస్ట్ నేమ్, ఈమెయిల్ నెంబర్, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, హోమ్ స్టేట్, హోమ్ టౌన్ని ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ వాళ్ళు ఒక కాలమ్ అనేది మెన్షన్ చేశారు, UID అని చెప్పేసి అని. సో UID అంటే ఏంటో కూడా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారనమాట. లైక్ ఫస్ట్ 2 letters ఆఫ్ యువర్ ఫస్ట్ నేమ్ ఫాలోడ్ బై లాస్ట్ 4 digits ఆఫ్ యువర్ ఆధార్. లైక్ ఎగ్జాంపుల్ మీ పేరు కనుక పీటర్ అయి ఉంటే సో దాంట్లో ఫస్ట్ 2 letters PE ప్లస్ మీ ఆధార్ కార్డ్ నెంబర్లో లాస్ట్ 4 digitsని యాడ్ చేసి మీ UIDని ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లైక్ కాలేజ్ నేమ్, డిగ్రీ, స్పెషలైజేషన్స్, మీ స్కోర్ అంటే మీ CGPA పెట్టచ్చు, లైక్ ఆర్ పర్సంటేజ్ అయినా పెట్టచ్చు. అండ్ నెక్స్ట్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్, ఇన్ కేస్ మీరు ఏమన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయితే కనుక మీ వర్క్ ఎక్స్పీరియన్స్ని కూడా ఇక్కడ హైలైట్ చేయండి. అండ్ లాస్ట్లో హౌ డూ యూ కమ్ టు నో అబౌట్ ఫ్యూచర్స్ ఫస్ట్. సో మీ రోల్ వేకెన్సీని మీకు ఎలా తెలిసిందని చెప్పేసి అన్నీ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. లైక్ క్యాంపసా, వెబ్సైటా, లింక్డ్ఇన్నా, ఫ్రెండ్సా, అదర్సా అని చెప్పేసి. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో అప్లోడ్ యువర్ CV అనమాట. సో మీరు ఇక్కడ రెజ్యూమేని అప్లోడ్ చేయండి, అంతే. ఒకసారి అన్ని డీటెయిల్స్ చెక్ చేసేసుకొని అప్లై టు పొజిషన్ అనే బటన్ని క్లిక్ చేస్తే మీరు ఈ పొజిషన్కి అప్లై చేసినట్టు. అండ్ నెక్స్ట్ ఈ ప్రొఫైల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే ఈ పొజిషన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.